ఓం గం గణపతయ నమః శ్రీమాత్రే నమః శ్రీవారాహీదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. నేను మీ చాగంటిపాటి సాయి సందీప్ కిరణ్ శర్మ. నమస్కారం గురువుగారు. ఈ శ్యామల నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు అయిన మాఘ శుద్ధ అష్టమి రోజున శ్యామలాదేవిని మనం ఏ రూపంలో కొలుస్తాం? ఈ శ్యామల నవరాత్రుల్లో 8వ రోజు అయిన మాఘ శుద్ధ అష్టమి రోజున అమ్మవారిని శ్రీ శుకశ్యామలగా పిలుస్తారు. శుక అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. శ్రీ శుకశ్యామల చిలుక రూపంలో ఉంటుంది. ఆమె కొన్నిసార్లు చిలుక పచ్చవర్ణంలో ఉండి చిలుకలతో ఆడుకున్నట్లుగా వర్ణిస్తారు. బ్రహ్మాండ పురాణ ప్రకారం మంత్రిణీదేవి ఎవరంటే శ్యామలాదేవి యుద్ధ భూమికి వెళ్లే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగరవేసింది. అది 3 తలలు 4 చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకొని ఒక దివ్యజీవిగా మారి అది అమ్మవారికి యుద్ధంలో సహాయకారిణిగా ఉంటుంది. అందుకని ఈ శ్యామలాదేవికి చిలుకలు అంటే చాలా ఇష్టం. అలాగనే ఈ శుకశ్యామల పూజ చేయడం వల్ల అంటే పండితులకి అలాగే మంత్రోపాసకులకి కొత్తగా ఏమైనా మంత్రం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే అమ్మవారిని 8వ రోజున ఓం శ్రీ శుకశ్యామలాదేవి నమో నమః అనే మంత్రంతో జపిస్తే మనకి అంతా మంచి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.